వారంలో సిఏఏ అమలు. కేంద్ర మంత్రి శాంతాను ఠాకూర్ వచ్చే వారం రోజుల్లో దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని సిఏఏ అమలు చేస్తామని కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రి శాంతాను ఠాకూర్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ దక్షిణ పరగనాల జిల్లా కాకుద్వీప్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభమైందని, అలాగే వచ్చే 7 రోజుల్లో సిఏఏ అమలవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం పశ్చిమ బెంగాల్లోనే కాకుండా దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ అమలవుతుందన్నారు. 1971 తర్వాత భారతదేశానికి వచ్చిన వారు ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఉన్న వారందరూ ఈ దేశ పౌరులే అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్తున్నారని వ్యాఖ్యానించారు. మతువా కులానికి చెందిన వారు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని, వేల మందికి ఓటర్ ఐడీలు జారీ చేసేందుకు తిరస్కరించారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లోని బంగాన్ నియోజకవర్గం నుంచి శాంతాను ఠాకూర్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ మతువా తెగల ప్రజలకు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకు ఓటర్ ఐడీలు ఇవ్వట్లేదు. మొత్తానికి అయితే మళ్ళీ సిఏఏ పౌరసత్వ సవరణ చట్టాన్ని తెర మీద తీసుకొచ్చిన ప్రయత్నం బీజేపీ చేస్తుంది. మరి ఈ సిఏఏ కనుక దేశంలో అమలు చేసేదంటే ఈ దేశంలో నుండి ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ దేశ పౌరులు కాదు అని చెప్పేసి వాళ్ళందరినీ దేశం విడిచిపెట్టి పోవాలని చెప్పేసి మాట ఒకటి బయటికి వస్తుంది. మరి ఎట్లా అనంటే 1971 కన్నా ముందు ఈ దేశంలో మీ తాతలు కానీ మీ నాన్నలు కానీ తప్పకుండా డిగ్రీ చదువుకొని ఉండాలి. చదువుకున్న వాళ్ళకి ఆ చదువుకున్న సర్టిఫికేట్ ఉంటాయి. లేదంటే అంతకుముందు మీ పేర్ల మీద భూములు ఉండాలి, రిజిస్ట్రేషన్లలో భూములు ఉండేదంటే ఎస్ మీరు ఇక్కడ అని చెప్పేసి మాట్లాడతారు. లేదంటే అంతకుముందే ఈ దేశంలో మీ తాతలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు మీ ఈ దేశ మూలవాసులే అని చెప్పేసి ఈ దేశవాసులే అని చెప్పేసి నిరూపించుకోవడానికి 1971 కన్నా ముందు మీరు నిరూపించుకోవడానికి ఆధార్ కార్డులో ఏదో ఒక కార్డు ఉండాలి అని అంటే ఈ కంచయ్యలయ్య గారు ఒక మాట చెప్తారు. కంచయ్యలయ్య గారు చెప్పినటువంటి మాటను మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే ఈ దేశంలో పుట్టినటువంటి దళితులకు, బహుజనులకు అసలు ఏంటి పుట్టినరోజులే ఉండేవి రాబాయి. ఏంటి బడికి పోయిన తర్వాత బల్లే టీచరు అక్కడ నుండి సారు ఇంకో ఈ 12వ తారీఖు నాడు జూన్ అని చెప్పేసి రాసేది గదే మా పుట్టినరోజు. లేదు అనంటే పలానా దొర కొడుకు దొర బిడ్డను పుట్టినరోజుకు తెల్లారో 3 రోజుల ముందు 4 రోజుల ముందు నువ్వు పుట్టిన బిడ్డ అని చెప్పేసుకొని ఆ దొర కొడుకు ఏ రోజు పుట్టిండో దానికన్నా వారం రోజుల తర్వాత ఆయన ఆదివారం నాడు గూల పుడితే నువ్వు మంగళవారం పుట్టినా అని చెప్పేసి చెప్తే అదే రకంగా ఇప్పుడు పుట్టినరోజు జరుపుకునే పరిస్థితి మా బహుజన జాతుల్లో ఉన్నది. మరి అప్పుడు మాకు చదువులు లేవు, మాకు అప్పుడు ఏంటిది హాస్పిటల్లో డెలివరీలు అయినటువంటి పరిస్థితి లేదు, ఇంటికాడనే డెలివరీ అయినటువంటి డెలివరీ పరిస్థితులు, అప్పుడు రాసినోడు లేడు, మమ్మల్ని రికార్డులకు ఇచ్చిన లేడు, మా జీవితాలకు అసలు ఎక్కడా కూడా మాకు మేము పుట్టినట్టు ఆధారాలు లేవు. మరి మాకు ఆధారం చూపించుకోమంటే మేము ఎక్కడ చూపించుకోవాలి? ఈ విషయాన్ని మీరు కూడా గుర్తు చేసుకోండి. ఎందుకనంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలు కాకుండా ముందు తరం మీ తల్లియో మీ తండ్రియో లేదంటే మీ తాతకు సంబంధించినటువంటి కాలంలో మీ తాత పుట్టినటువంటి తేదీ ఎక్కడైనా నమోదైందా? మీ తాత ఈ దేశంలో పుట్టిండో అని చెప్పేసి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లేదంటే ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులకు సంబంధించిన విషయంలో మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఇక్కడ పుట్టినని చెప్పేసి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయా? లేవు కదా. మరి అట్లాంటి క్రమంలో ఈరోజు 1971 కన్నా ముందు మీరు ఇక్కడనే ఉన్నోళ్ళు, మీరు ఈ దేశం వాసులే, మీ తాతలకు సంబంధించినటువంటి విషయాలను చూపించండి అని చెప్పేసి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ అయినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు, ఎస్టీలు, ముఖ్యంగా బీసీలు లేదంటే మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ దేశవాసులు కాదు అని చెప్పేసి ఒక మాట మాట్లాడతారు. అప్పుడు ఏమవుతుంది అంటే మనం బతకాలంటే ఇక్కడ బీజేపీ చేసే అటువంటి అరాచక పాలనలు వ్యతిరేకించకుండా వాళ్ళకు సపోర్ట్గా మాట్లాడుతూ ముందుకు పోవాలి. ఇది సిఏఏ అమలు చేస్తే వచ్చినటువంటి పరిణామాలు. మరి ఈ సిఏఏ పరిణామాలకు సంబంధించిన విషయంలో మళ్ళీ లోక్సభ ఎన్నికల ముందు రెచ్చగొట్టడానికి ప్రయత్నం బీజేపీ ఎందుకు చేస్తుంది? దేశవ్యాప్తంగా ఈ సిఏఏ ఎన్ఆర్సీ సిఏఏను అమలు చేస్తామని ఇంతకుముందే చెప్పేది ఉంటే కరోనా సమయానికన్నా ముందే చెప్తే దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తినాయి. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకంగా మొత్తం అన్ని జాతులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ రోడ్ల మీదకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేసేదంటే ఆ చట్టాన్ని వెనక్కి తీసుకున్నది బీజేపీ. మళ్ళీ ఎందుకు తెర మీద తీసుకొస్తున్నా అంటే మళ్ళీ ఇప్పుడు ఓట్లకు ముందు రెచ్చగొట్టడానికి ప్రయత్నం మాత్రమే చేస్తుంది.